సీన్ రివర్స్. మొన్న ఈటెలకు, ఇవాళ కౌశిక్ రెడ్డి. ప్రోటోకాలే అడ్డుపడుతోందా? హుజూరాబాద్లో ఎమ్మెల్యే కౌశిక్కు చెక్ పెడుతున్న కాంగ్రెస్. ప్రోటోకాల్ పేరిట అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలను అడ్డుకునే యోచన. కళ్యాణలక్ష్మి చెక్కులు గ్రామ పంచాయతీ భవనాల ప్రారంభాలకు అదే జరిగిందా? జీర్ణించుకోలేకపోతున్న యువ ఎమ్మెల్యే. అయినా తన మార్కు రాజకీయం చూపుతున్న కౌశిక్. నియోజకవర్గంలో స్పీడ్ పెంచిన కాంగ్రెస్. ఎమ్మెల్యే కౌశిక్కు తలనొప్పిగా మారిన నాయకుల ఫిరాయింపు. హుజూరాబాద్లో రాజకీయం రోజురోజుకు సరికొత్త హంగులు సంతరించుకుంటుంది. మునుపెన్నడూ లేని రాజకీయ చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఎమ్మెల్యే కౌశిక్ ఎమ్మెల్సీగా ఉన్న ఇప్పుడు వాడిన ఫార్ములానే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉపయోగిస్తుందా? అప్పట్లో హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న ఈటెల రాజేందర్ను ప్రోటోకాల్ పేరిట అడ్డుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి రూపంలో చెక్ పెడితే అదే ఫార్ములా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో ఉపయోగిస్తుంది. ప్రోటోకాల్ పేరుతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం తన అస్త్రాన్ని సంధించింది. అప్పుడు ఈటెలకు జరిగినట్లే ఇప్పుడు కౌశిక్ రెడ్డికి జరుగుతుండగా ఎమ్మెల్యే కౌశిక్ తాజా రాజకీయ పరిణామాలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అప్పట్లో ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఈటెల చెప్పినట్లే ప్రస్తుతం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కూడా చెప్పాల్సిన పరిస్థితి దాపురించింది. ఎందుకంటే ఈటెలను హుజూరాబాద్లో ఇమడనీయకుండా ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డి అన్నీ తానే అభివృద్ధి పనుల్లో తలదూర్చారు. నియోజకవర్గంలోని డెవలప్మెంట్ పనుల్లో పాలు పంచుకుని శ్రీకారం చుట్టడంతో పాటు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పొలిటికల్ మైలేజ్ కోసం ఇంటింటికి తిరిగి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ప్రభుత్వం మారింది. ప్రజల ఆశీర్వాదంతో హుజూరాబాద్ ఎమ్మెల్యేగా కౌశిక్ రెడ్డి గెలిచినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం పట్టు సాధించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ప్రోటోకాల్ రాజకీయానికి తెరలేపింది. నియోజకవర్గానికి ఇన్ఛార్జి మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమించగా జిల్లా మంత్రిగా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఉన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఏదైనా అభివృద్ధి పని జరగాలన్నా, శంకుస్థాపనకు శ్రీకారం చుట్టాలన్నా వీరిని ఆహ్వానించి పనులు కొనసాగించాల్సిన పరిస్థితి. ప్రోటోకాల్ ప్రకారం వీరు ముఖ్యులు కనుక ఏది చేయాలన్నా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వీళ్లు వచ్చే వరకు ఆగాల్సిందే. ఇదిలా ఉంటే ఎమ్మెల్యేగా కౌశిక్ రెడ్డి గెలిచాక ఇంటింటికి తిరిగి కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేద్దామనుకుంటే అధికార పార్టీ అడ్డుపడి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఆఫీసర్లతో చెక్కులను పంపిణీ చేయించింది. స్థానికంగా ఉన్న మంత్రులతోని ఇబ్బంది పడి అధికారులు రాత్రి 12 గంటలకి చెక్కులు తీసుకుపోయి ఆ లబ్ధిదారుల దగ్గర డబ్బులు తీసుకొని ఆ చెక్కులు రాత్రి 12 గంటలకి ఇచ్చిండ్రు. అధికారికంగా ప్రోగ్రాం చేయకుండా రాత్రి 12 గంటలకి ఆ లబ్ధిదారుల దగ్గర 10,000 రూపాయలు ఒక్కొక్క చెక్కి తీసుకొని ఏ విధంగా ఇస్తారు అని చెప్పి ఆ రోజు నేను అడగడం జరిగింది. నేను బాజాబ్తో కరీంనగర్ కలెక్టర్ గారికి రైటింగ్ లో ఇచ్చిన డబ్బులు తీసుకొని చెక్కులు ఇస్తా ఉన్నారు, మీరు యాక్షన్ తీసుకోరని చెప్పిన. ఇవాళ దాకా యాక్షన్ తీసుకోరు. అలాగే గ్రామ పంచాయతీ భవన నిర్మాణాల ప్రారంభోత్సవంలోనూ ఇదే పరిస్థితి నెలకొనగా భవనాల ప్రారంభానికి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అయినప్పటికీ ప్రోటోకాల్ పాటించి మంత్రులు వచ్చే వరకు ఆగాలంటూ స్థానిక నేతలు అడ్డుపడ్డ సంఘటన కమలాపూర్ మండలంలోని కన్నూరు గ్రామంలో చోటు చేసుకుంది. ఇది రాజకీయంగా దుమారం లేపగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గడువు పెట్టినప్పటికీ మంత్రులు పట్టించుకోకపోగా చివరకు సర్పంచ్లు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి జోక్యంతో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ షెడ్యూల్ కేటాయించినప్పటికీ అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. దీంతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గ్రామ పంచాయతీ భవనాలను, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయాల్సి వచ్చింది. అంతా సహకరించుంటే కాంగ్రెస్ బయటకు వార్డు మెంబర్లు ఇంతమంది అందరూ ఉన్న తర్వాత ఏంటంటే ఇది మాత్రం ఇది
తాత జాగిరి కాదు, ఇది ప్రభుత్వం. మేము కూడా ప్రజలు 2.5 లక్షల మంది ఓట్లు వేస్తే గెలిచినాం. ఇక్కడ ఎంపీపీ గారు ఎంపీటీసీ గారు కూడా 50,000 మంది వేస్తే ఓట్లు గెలిచి ఊళ్ళో ఎంపీటీసీ గెలవకుండా ఎట్లా చేస్తాం మీరు? ఏ పద్ధతి? ఇప్పుడు మేము ఓపెన్ చేస్తామంటే మంత్రి కావాలన్నారు, మంత్రి కావాలంటే ఆగినాము, గౌరవించినాము. మరి ఇదే పద్ధతి. మనకి మీరు కూడా వస్తుంటే తనీడ లేకపోతే ఏందన్నట్టు? ఎంపీటీసీకి ఎట్లా చెప్పను? తిరుగు, మాకేం అభ్యంతరం లేదు. ఇది మాత్రం మంచి పద్ధతి కాదు. సెక్రటరీ గారు, మీరు చేయాల్సింది మీరు నౌకర్ చేయండి, రాజకీయం చేయకుండా. మీరు నిజంగా రాజకీయం చేయాలనుకుంటే మేము కూడా రాజకీయం చేస్తాం. ఒక ఎమ్మెల్యే గారు వస్తారు, ఒక క్యాబినెట్ ర్యాంక్ అయిన సెక్రటరీ చైర్మన్ గారు వస్తారు. మీరు పోయి దాచుకునేది మీ బాస్ ఎంపీగా వస్తాడు, మీ బాస్ ఎంపీ గారు ఉంటారు. నువ్వు రాకుండా దాచుకునేనా? ఎట్లా దాచుకుంటావా? ప్రోగ్రామ్ నేను ఉన్న తర్వాత ఎవరు వేరు జయరాజ్పల్లి ఎవరు వేరు? సంబంధం లేదు. ఒక గ్రామ ఓపెనింగ్ ప్రజలకు సంబంధించి గుర్తుపెట్టు, ఏది శాశ్వతం కాదు. ఓవైపు కాంగ్రెస్ అధిష్టానంతో తలపడుతున్న కౌశిక్ రెడ్డికి నియోజకవర్గంలోని సొంత పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు తిరుగుబావుట ఎగరేయడం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి మింగుడు పడటం లేదు. మొన్న జమ్మికుంట పట్టణంలో 2 నాయకులు చేపట్టి అవిశ్వాసం పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది. కానీ నేను ప్రత్యేకంగా ఇలా 28 మంది కౌన్సిలర్లకి, మా బీఆర్ఎస్ పార్టీ 28 మంది కౌన్సిలర్ అందరికీ కూడా మాకు సహకరించినందుకు మీ అందరికీ కూడా నా చేతులు జోడించి మరీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మళ్ళా జమ్మికుంట గడ్డపై బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసినందుకు చాలా సంతోషం అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ 28 మంది కౌన్సిలర్లని కాపాడుకునే బాధ్యత కూడా బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యునిగా మరియు బీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఖచ్చితంగా నాపై ఉంటుంది. ఖచ్చితంగా ఆ 28 మంది కౌన్సిలర్లని కూడా నేను కాపాడుకుంటా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి కూడా ఇట్లాంటి పనులు చేయడము కరెక్ట్ కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరియు ఇకనన్నా రియలైజ్ అవుతారని నేను అనుకుంటా ఉన్నాను. ఒక్కొక్కరుగా పార్టీని వీడుతూ కాంగ్రెస్లో చేరుతుంటే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నిలువరించలేని పరిస్థితి నెలకొంది. జమ్మికుంట మున్సిపాలిటీలో అవిశ్వాసాన్ని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నెగ్గినప్పటికీ పట్టుమని 10 రోజులు కూడా వారు పార్టీలో ఉండలేకపోయారు. అలాగే నియోజకవర్గంలోని పలు మండలాల్లో ప్రజాప్రతినిధులు, లీడర్లు సైతం కారు దిగి కాంగ్రెస్లోకి చేరుతుండటంతో నియోజకవర్గంలో రాజకీయం మరింత వేడెక్కింది. హుజూరాబాద్లో కాంగ్రెస్ స్థాయి ఏంటో చూపించాలని యువ నాయకుడు హుజూరాబాద్ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్ పట్టుబడుతూ ఆ దిశగా ప్రణాళిక రూపొందిస్తూ కాంగ్రెస్లోకి భారీ చేరికలకు ప్లాన్ చేస్తున్నారు. జై ప్రణవన్న, జై కాంగ్రెస్, జై ప్రణవన్న, జై కాంగ్రెస్. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నివారిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, ఆరోగ్యమైన వాతావరణాన్ని నెలకొల్పుదాం. మనం ఆరోగ్యంగా ఉన్నాం, మన పిల్లలను కూడా ఆరోగ్యంగా ఉంచుతాం, మన భవిష్యత్తును కూడా ఆరోగ్యంగా ఉంచుతాం. కాబట్టి మీరందరూ కూడా దయచేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ చేయండి, పర్యావరణాన్ని పరిరక్షించండి.